హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ మీడియా పాయింట్. నేను మీ ప్రియాంక. ఇప్పుడు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఒక పక్క లాయర్ గాను మరో పక్క ఎంటర్టైన్మెంట్ చేస్తూ ప్రజలను ఎంతో అలరిస్తున్న మన బాబీ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు లాయర్ నుంచి ఇలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఈ ఫీల్డ్ వైపు అని కనుక్కుందాం. తెలిసి నమస్తే సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, మీరు బాగున్నారు? బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, అసలు మిమ్మల్ని రీసెంట్ గా మేము రీసెంట్ అనే కాదు క్యాష్ ప్రోగ్రామ్ నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. దాని తర్వాత సుమా అడ్డా, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ, అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా కనిపిస్తున్నారు మాకు. మీకు వీటన్నిటిలో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా మల్లెమాల అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అండి. సో చాలా మంది ఆర్టిస్టులు ఈ రోజున ఇన్ని షోలు చేస్తున్నారంటే వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది మల్లెమాల. సో అటువంటి కంపెనీలో నేను వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్ గా చేయడం అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐఎమ్ సో లక్కీ అండి. అంటే సార్ ఇప్పుడు క్యాష్ ప్రోగ్రామ్ నుంచి ఇంకా మీరు సుమా గారితోనే కంటిన్యూ చేస్తున్నారు స్టిల్ నౌ సుమా అడ్డాతో. అవునండి. సుమా గారితో మీతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది సార్? సుమ గారితో రిలేషన్ అంటే ఆవిడ జస్ట్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్. ఎందుకంటే చాలా మంది బయట చూస్తూ ఉంటారు ఆవిడ చాలా పెద్ద యాంకరు, చాలా మంచి మన తెలుగు టీవీ ఫీల్డ్ కి కానీ మన సినిమా ఫీల్డ్ కి కానీ సుమ గారు అంటే చాలా ఫేమస్ అండి. సో ఆవిడ ఆ స్థాయిలో ఉండి కూడా ఆవిడ మాతో ఎలా ఉంటారంటే ఏదో ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక మదర్ లాగా, లేదా సో ఒక వదినలాగో, ఒక అక్కలాగో, ఒక ఇంట్లో మనుషులాగే. అంటే ఆవిడతో మాట్లాడుతుంటే మనం ఏదో బయట ఒక యాంకర్తో మాట్లాడుతున్నాం, ఒక పెద్ద ఆవిడతో మాట్లాడుతున్నాం అన్న ఫీల్ లేకుండా ఒక ఇంట్లో మనిషితో మాట్లాడుతున్నాం, మనం ఇంట్లో ఉన్నాం అన్న ఫీల్ తెప్పిస్తారు సుమగారు. చాలా మంచి ఆవిడ. మా అమ్మగారికి సుమగారు అంటే చాలా ఇష్టం, మా నాన్నగారికి. దట్ వచ్చి నా ఫేవరెట్ యాంకర్ కూడా సుమగారే. అంటే నేను సుమగారి పక్కన నేను ఆవిడతో షో చేస్తున్నానంటే ఆవిడ మీద ఇష్టం ఉండి ఆ షోకి వెళ్ళాను. ఇప్పుడు డే 1 క్యాష్ షో నుంచి కూడా సుమగారుతో నేను ట్రావెల్ చేస్తున్నాను టిల్ ఈ రోజు దాకా కూడా. సుమా అడ్డా వరకు మేడం కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో నేను కూడా, నాకు మేడం అంటే చాలా ఇష్టం అండి బేసిక్. అంటే ఇప్పుడు క్యాష్ ఈ సుమా అడ్డా ప్లేస్ లో సుమా గారు కనుక లేకపోతే మీరు చేయరా సార్? అంటే సుమా గారు ఉన్నారు కాబట్టి నేను వెళ్తున్నా, నాకు ఇష్టం ఆమె అని అన్నారు కదా. ఇప్పుడు అంటే బేసిక్ గా క్యాష్ షోలో సుమగారు లేకపోతే నేను చేయను అంటే ఆ షోకి ఆవిడ సూటబుల్ అండి. ఎవరు అలా చేయలేరు. సుమగారితో ఆ క్యాష్ షో ఎలాగంటే ఆ షో ఆవిడే చేయగలరండి. సుమా అడ్డా కానీ క్యాష్ షో కానీ మేడం మాత్రమే చేయగలిగే షో అది. అంటే వచ్చిన ఆర్టిస్టులను రిసీవ్ చేసుకోవడం కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, వాళ్ళతో ఏదన్నా కొంచెం ఆ స్కిట్లు చేయించడం, అది కేవలం కూడా సుమగారికి పాసిబుల్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చిన ఆర్టిస్టులు కూడా సుమగారితో బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే యాంకర్లు ఎవరు వచ్చినా కానీ పక్కన పెడితే ఫస్ట్ సుమగారిని చూసిన వెంటనే నవ్వలేని వ్యక్తి కూడా నవ్వుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునండి. సుమగారిని చూస్తే అండ్ ఆవిడ యాక్టింగ్ కావచ్చు, మేనరిజమ్స్ కావచ్చు, మాట్లాడే మాటలు, పంచులు ఏవైనా గానీ అవతల వాళ్ళ వ్యక్తిని స్మైల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే నేను చెప్పినట్టుగా ఏడ్చేవాడు కూడా సుమగారిని చూస్తే నవ్వుతారండి. అంత మంచి యాంకర్ ఆవిడ. అంటే మనలో ఆ ఉత్సాహం ఆవిడ కలిగిస్తూ ఉంటుంది. ఒక పక్క డల్ అయినా గానీ వాళ్ళని పుషప్ చేస్తారు మంచిగా సుమగారు. అవునవునండి. ఆ షో పడిపోతుంది, ఇక్కడ కంటెంట్ ఏమీ లేదు, కొంచెం వచ్చిన ఆర్టిస్టులు డల్గా ఉన్నారు, లేదా పక్కన నేను డల్గా ఉన్నానంటే ఆ టైంకి దాన్ని ఎలా చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటది అన్న దాని మీద ఆవిడ షో లాక్కెళ్తూ ఉంటుంది. ఆటోమేటిక్ ఒక పక్క రన్ అయితే అంటే అప్పటికప్పుడు మాట్లాడాలన్నా, పంచులేయాలన్నా. ఇప్పుడు మీకు అంటే సుమా అడ్డా కావచ్చు, ఇంత ముందు క్యాష్ అని, ఇప్పుడు ఏదైనా కానీ మీరు మేడంతో వర్క్ చేస్తున్నప్పుడు రౌండ్ కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ టైప్ లో ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ లో పంచులు వేస్తా ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే బేసిక్ గా మనం తీసుకోవాలండి. ఆర్టిస్ట్ అన్నప్పుడు నువ్వు జోక్ వేసినా తీసుకోవాలి, నీ మీద ఏదైనా కాంట్రవర్సీగా డైలాగ్ వేసినా తీసుకోవాలి, నీ మీద ఏదైనా సింపతిగా వేసినా తీసుకోవాలి. నువ్వు అన్ని మాడ్యూల్స్ చేసినప్పుడు నువ్వు ఆర్టిస్ట్, అంతేగా. అంటే కొంతమంది ఫీల్ అవుతారు కదా, అక్కడికక్కడ మనం జబర్దస్త్ చూసుకున్నట్టయినా కొంతమంది కొన్ని వాచ్ తీసుకోలేరు. అలా ఎప్పుడైనా మీ దగ్గర జరిగిందా సార్? అంటే నేను అనుకోవడం ఏంటంటే ఆర్టిస్ట్ గా మనం కమిట్ అయ్యి వచ్చినప్పుడే ఏదైనా చెయ్యాలి. అంత యాక్షన్ కదండి, నిజమేం కాదుగా, నిజంగా ఏం కాదు కదా. నువ్వు ఆర్టిస్ట్ గా కమిట్ అయ్యి వచ్చావంటే నీకు ఏ వేషం వచ్చినా ఖచ్చితంగా యూ హ్యావ్ టు పెర్ఫార్మ్. అప్పుడే నువ్వు ఆర్టిస్ట్. లేకపోతే నేను చేయను ఫీల్ అయిపోతే నువ్వు రావడం ఎందుకు సినీ ఫీల్డ్ కి? అంతేనా? అవును. మీకు రౌండ్ కి గెటప్స్ కావచ్చు ఇలా ఇస్తారు కదా, వాటి మీద మీకు ఎప్పుడైనా ఇబ్బందికరంగా అనిపించిన గెటప్ ఏదైనా ఉందా? నాకు గెటప్ వేసుకుంటేనే కంఫర్ట్ ఉంటుంది. నార్మల్ గా అయితే ఎవరు చూడటం వల్లనే. అవును, గెటప్ అయితే గుర్తిస్తుంది. షర్ట్ ప్యాంట్ వేసుకుంటే నార్మల్ గా అందరూ కూడా మామూలుగా కామన్ గా వచ్చింది. గెటప్ వేసుకుంటే మనకు ఒక ఐడెంటిఫికేషన్ అండి. అవును. ఏదైనా ఒక క్యాప్ పెట్టుకున్నావు, లేదా పెయింట్ వేసుకున్నావు, లేదా కింద చిన్న లుంగి వేసుకున్నావు, గెటప్ లో వస్తే ఆ సీన్ కి అందం వస్తుంది. దట్టు వచ్చి మనకు కూడా సాటిస్ఫాక్షన్.
బయట ఆడియన్స్ లో మనం బాగా రీస్ట్ అవుతాం అవును. గెటప్ వేసుకుంటే. ఇప్పుడు మీరు జబర్దస్త్ కూడా వస్తున్నారు కదా సార్, అప్పుడప్పుడు కనిపిస్తున్నారు మాకు ఆ స్కిట్స్ వాటిలో. ఇంకా మీకు ఈ ఫీల్డ్ ఇలానే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారా? ఫర్దర్ గా ఇంకేమన్నా మూవీస్ వైపు అలా ఏమన్నా వెళ్తున్నారా సార్? అంటే బేసిక్ అయితే నేను సినీ ఫీల్డ్ నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఫ్రాంక్ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీ అందరూ కూడా చిరంజీవి గారికి డై హార్ట్ ఫ్యాన్స్. నేను పుట్టక ముందు నుంచి కూడా మా అమ్మగారికి చిరంజీవి అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అంటే ప్రాణం అండి. నేను పుట్టిన తర్వాత చిరంజీవి గారు ఏ సినిమాలో ఏ డ్రెస్ చేసుకుంటే మా అమ్మగారు నాకు ఆ డ్రెస్ కొనేవారు. చిరంజీవి గారు వేసుకున్న షర్ట్ కొనేవారు, నాకు చిరంజీవి గారు వేసుకున్న ప్యాంట్ కొనేవారు. ప్రతి సంక్రాంతికి టిల్ ఈ రోజు కూడా ఏదైనా ఆ ఫెస్టివల్ కి ఆ ముందుకు ఏదైనా చిరంజీవి గారి సినిమా వస్తే ఆ సంక్రాంతి పండుగకి మా అమ్మగారు నాకు చిరంజీవి గారు వేసుకున్న బట్టలు కొంటారండి. అంత పిచ్చి. సో చిరంజీవి గారి మీద అభిమానం అనేది నాకు వారసత్వంగా వచ్చింది. నాకు నేను ఆయన ఇష్టపడడం కాదు, బై బర్త్ అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నాకు ఎవరినో ఒక హీరో తెలుసు అంటే చిరంజీవి గారు. సో ఇప్పుడు చిరంజీవి గారే మీ దగ్గరకు వచ్చి నా సినిమాల్లో ఒక ఛాన్స్ ఇస్తాను చెయ్యంటే చేస్తారా సార్? చాలండి, ఇంక లైఫ్ కి ఇంక జీవితం ఏం అవసరం లేదు, అదొకటి చాలు. చాలా ఇవన్నీ ఆపేస్తారా? చిరంజీవి గారితో కనీసం ఒక ఫోటో దిగే పక్కన జస్ట్ ఆయనతో నా కోరిక ఏంటంటే, చిరంజీవి గారు ఇప్పుడు కలలేదు, నిజంగా చిరంజీవి గారిని కలిసే టైమే వస్తే ఆయనతో ఒక ఫోటో దిగి మా ఇంట్లో పెద్ద హాల్లో పెట్టుకోవాలి, మొత్తం ఊరంతా ఫ్లెక్స్ వేయాలి, అది నా కోరిక. సార్ ఇప్పుడు సుమా అడ్డా డైరెక్టర్ గారు మీకు ఎలా ఉంటది సార్ మీ కాన్వర్జేషన్? మంచిగా డైరెక్టర్ గారు చాలా మంచిగానండి, సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు. దట్టు వచ్చి ఆయన నాకనే కాదు ఆర్టిస్టులు అందరినీ ఆయన బాగా సహకరిస్తారు. ఎవరన్నా నువ్వు చేయలేవని చెప్పి ఎవరన్నా అన్నా కానండి, నువ్వు చేస్తావని చెప్పనేసి వాళ్ళకి దాన్ని ఎలా చేయాలని చెప్పేసి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఆ స్టేజ్ మీద నుంచోబెట్టేంత మంచి మనిషి అండి డైరెక్టర్. సార్ ఇప్పుడు మీరు రీసెంట్ గా మూవీస్ వైపు వస్తున్నారని తెలిసింది మాకు. రీసెంట్ గా మీరు తీసిన మూవీ ఏంటి సార్? మూవీస్ లో నేను ట్రై చేస్తున్నానండి. రీసెంట్ గా అయితే నేను సుమ గారి అబ్బాయి రోషన్ కనకాల గారిది మోగ్లీ సినిమాలో చేశానండి. చాలా మంచి మూవీ, వండర్ఫుల్ స్టోరీ. మన డైరెక్టర్ సందీప్ రాజ్ గారు దాంట్లో ఒక రోల్ చేశాను. సినిమా అయితే హిట్ అయింది, మంచి మూవీ అండి. మొత్తం మీరు సుమా గారి దగ్గర ఆ సర్కిల్ అక్కడక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళ అబ్బాయితో మూవీ చేయడం, మేడం కా షోస్ లోనే. అంటే మనం ఎవరినైనా ఇష్టపడ్డామంటే ఖచ్చితంగా వాళ్ళతో వర్క్ చేస్తే ఇష్టపడతాం. వాళ్ళ తమ్ముడు అవ్వచ్చు, అన్నయ్య అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు. అంటే ఆ ఫ్యామిలీతో మనం వర్క్ చేయాలని చెప్పేసి మనం ఇష్టపడినప్పుడు రాజు కనకాల గారు చేయొచ్చు, రోషన్ కనకాల గారు చేయొచ్చు, సుమ గారు చేయొచ్చు. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు మీరు షూట్స్ కి వెళ్తా ఉంటారు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తారు. అంటే బేసిక్ గా మాదంతా విలేజ్ అండి, అంటే మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి. సో అందరూ కూడా మేము అక్కడ డౌన్ టు ఎర్త్, ఎక్కువగా మేము ఎక్కువ దేనికి ఆశపడం. వచ్చిన వాళ్ళు బాగా చూసుకుంటాం, మంచి ఫుడ్ పెడతాం, వాళ్ళకి అకామిడేషన్ కలిగించి వచ్చిన ప్రేమగా చూసుకుంటాం. సో మాకైతే నాకు ఫ్యామిలీ నుంచి అయితే సపోర్ట్, మా అమ్మగారు సపోర్ట్. ఇప్పుడు కూడా నేను ఏం చేసినా కానీ నో చెప్పను, అంటే వాళ్ళకి తెలుసు మనం ఏంటన్నది. అంటే నేను బేసిక్గా ఫ్యామిలీ విషయంలో అయితే నేను చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటాను. సో మా అమ్మగారు నాకు సపోర్ట్. అంటే ఇప్పుడు మీరు లాయర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాయర్ కదా సార్, లాయర్ తర్వాత అటు నుంచి ఇటు ఆర్టిస్ట్ గా ఇలా వచ్చారు. ఇలా వస్తా అన్నప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నారు సార్? అంటే నా ఇష్టమే వచ్చారండి. అంటే నేను యాక్సెప్ట్ చేశారా? నేను చేయగలను అన్న నమ్మకం మా వాళ్ళకి ఉందండి. ఏదైనా అది అవ్వలేని పని అయినా కానీ చేస్తాడు ఖచ్చితంగా, వీడి దగ్గర విషయం ఉందని చెప్పేసి మా అమ్మగారికి మా నమ్మకం. సో నేను ఏం చేసినా గానీ మంచిగా చేస్తాను, చెడు చేయను అన్న నమ్మకం మా అమ్మగారికి. దాని మీద మా అమ్మగారు ఖచ్చితంగా నాకు అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ ఇస్తారు. అటు లాయర్ గాను ప్రజలకు ఎంతో మంచి చేస్తూ వాళ్ళకి న్యాయం జరగాలని చూసి, ఇటు పక్క ప్రజలకి మళ్ళీ ఇక్కడ కూడా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ చేసి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే అదేమో బాధ్యత అండి. ఊర్లో ఉన్నప్పుడు లా ఫీల్డ్ అనేది బాధ్యత, ఇక్కడ ఈ సినీ ఫీల్డ్ అనేది ఇష్టం, అది ఒక ప్యాషన్. ఒకవైపు బాధ్యత. దాన్ని ఎంత ప్రేమిస్తానో అంటే అదొక కన్ను, అది దీన్ని ఎంత ప్రేమిస్తా ఇదో కన్ను. సో నాకు రెండు ఇష్టం కాబట్టి రాజమండ్రి నుంచి షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ వస్తాను, ఇక్కడ అవగానే ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోతాను. సో ఎప్పుడైనా మీకు రిస్క్ అనిపించిందా ఇలా ట్రావెలింగ్ చేయాలి వస్తుంది అర్రే అని చెప్పి? అంటే మనం ఇష్టంతో చేసినప్పుడు రిస్క్ అనిపించదండి. ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా చేసినప్పుడు అది హైదరాబాదే కాదు, అమెరికానే కానీ లోపల ఇష్టం ఉంటది కాబట్టి ఖచ్చితంగా మనం మనస్ఫూర్తిగా ట్రావెల్ చేస్తాం. నాకు ఎప్పుడు కూడా ఆ ఫీల్ ఎప్పుడు రాలేదండి. ఎప్పుడైనా మీకు సేమ్ టైమ్ లో ఒక రోజు ఏమో కేసు ఉంది, అదే రోజు షూట్ ఉంది, రావాలి అన్నారు, ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు ఎదురైందా? అటువంటి అంత పీక్స్ ఎప్పుడు రాలేదండి, ఇప్పుడు దాకా అలా ఫేస్ చేయలేదండి. ఏదంటే నేను బిఫోర్ గానే ప్లాన్ చేసుకుంటాను. ఏదన్నా ఇక్కడ షూట్ ఉన్నప్పుడు ఒక 2 days ముందుగానే అన్ని పక్కన పెట్టేసి షూట్ కి బయలుదేరి వస్తాను. ఆ ఇబ్బంది ఏమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.